కుర్రోయ్ ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నాకు అర్థం కాలేదు సార్. నేను పాడతాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. బాబులు కొడతారు. నన్ను కాదు, వాయిద్యాలు. దట్ ఐ థింక్ వాటో వాట్. చప్పట్. అది ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సంద. ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయ్ 80 కోండి కోయ్ నెట్ల దీకమో జాంచ గుయేసు నెట్ల దీకమో మసిరిగాలు మంగరగాలు పింకరిగాలు జాంచగండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంచగండ్రో. మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానరా. అమ్మో కుర్రో వెళ్ళి 10 నిమిషాలు పెట్టి టెస్ట్ చేసుకోవాలి. ఏం లేదు, నా భయం నాది. ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపడం అంట. కొంపదీసి ప్రేయర్ చేసి చెవులు వినబడేలా చేశానని చెప్తాడా ఏంటి? ఆమెను తీసుకొచ్చి కుర్చీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు. దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. నేను డిష్ అన్నాడు అంతే. ముసలం పడిపోయింది. ఆ ముసలమ్మ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినయ్ గారిని పెచ్చ కొట్టారు. అదేంటండి ఆయన అలా పడుతున్నారు? నేను అలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా రా గుర్రప్ప అని కుమ్మేశారు. ఆగండి, ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నావు? సాటి మనిషిని విషించడం మనిషి కాదు. ఎవరికైనా మొదలుగా మా సంబంధం లేదు. ఎవరికైనా మొదలుగా మా సంబంధం లేదు.